Hi, hello, welcome to Dialogue TV, anything and everything. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ విముక్తి కోసం పిడికిలి ఎత్తి ఉద్యమ ప్రేరణని అందించిన ప్రజాకవి. రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా అనేంతటి ప్రేమోద్వేగం పెల్లుబికిన భావకవి. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అంటూ అగ్నిధారలు కురిపించిన అభ్యుదయ కవి. ఆనాటి హైదరాబాద్ రాజ్యానికి వ్యతిరేకంగా నిరంకుశ నిజాం పాలనని నిరసిస్తూ రుద్రవీణని మ్రోగించి, నైజాము సర్కరాడా నాజీల మించినోడా, గోల్కొండ ఖిలా కింద నీ ఘోరికడతం కొడక అని గర్జించిన విప్లవ కవి. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో అంటూ చిత్ర జగత్తుని తన పాటల మధురిమతో ఓలలాడించిన సినీ కవి. దాశరథిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారు 1925 జూలై 22వ తేదీన జన్మించారు. 1961లో సినీ రంగ ప్రవేశం చేసి కొన్ని వందల పాటల్ని రచించి ప్రేక్షకుల్ని సమ్మోహితులని చేసి 1987 నవంబర్ 5వ తేదీన స్వర్గప్రాప్తిని పొందారు. సినిమా పాటల్ని అద్భుతంగా రచించిన దాశరథి గారి జన్మదిన సందర్భంగా ఆయన కలం నుంచి వెలువడ్డ ఆణిముత్యాల లాంటి పాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1961లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఇద్దరు మిత్రులు సినిమాలో అనే పాటతో టాలీవుడ్లోకి సినీ కవిగా అడుగుపెట్టారు దాశరథి. ఆనాటి నుంచి ఆయన కలం ఉప్పొంగే గోదావరిలా కథం తొక్కింది. ఆ పాటల పరిమళాల తోటలో కాసేపు విహరిద్దాం రండి. వాగ్దానం సినిమాలో అనే పాట ప్రేక్షకుల హృదయాలని మైమరపింపచేసింది. దాగుడుమూతల సినిమాలోని అనే పాటలో ప్రేమ గుంభనాన్ని వర్ణించటానికి మాటలే చాలవు. మోగ మనసుల సినిమాలోని ఈ పాట అయితే ఆనాటి ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది. శ్రీకృష్ణ తులాభారం సినిమాలోని ఆ పాట అయితే సత్యకృష్ణుల అలకపాన్పు సన్నివేశాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తుంది. ప్రేమించి చూడు చిత్రంలోని సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే అంటూ ప్రేమ మైకాన్ని మత్తుని అందంగా ఆవిష్కరిస్తుంది ఆ పాట. రాము సినిమాలోని ఆ పాట సన్నివేశాన్ని ఎంతగా రక్తి కట్టించిందో అంతకు మించి కృష్ణుడి మీద పాటల్లో చిరకాలం గుర్తుండిపోయేలా రచింపబడింది. దాశరథి గారికి సున్నితమైన ప్రణయ భావనని వీణాలాపనతో పలికించటం వెన్నతో పెట్టిన విద్యే. ఆత్మీయులు సినిమాలోని అనే పాట చక్కటి భావమధురిమకి గొప్ప ఉదాహరణ. అలాగే అమరశిల్పి జక్కన్న చిత్రంలోని జావళీ రూప గీతం నృత్య ప్రధానంగా సాగిన విలక్షణమైన పాటే. మనిషిలోని లోపాన్ని, ఆ లోపం వల్ల కలిగే బాధని వేదనని ఎలుగెత్తి చూపేది నాది ఆడజన్మే చిత్రంలోని అనే ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ సాంగ్. ప్రేమ పాటల్లో ఎంతగానో పాపులర్ అయిన ఆత్మగౌరవం సినిమాలోని అనే పాట అయితే ఆనాటి ఎంతో మంది ప్రేమికులకి రొమాంటిక్ డ్యూయెట్ గా మారింది. భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండే అపురూపమైన బంధాన్ని తెలిపే
బుద్ధిమంతుడు సినిమాలోని నన్ను అనే పాట నిండు భక్తి భావనకి మచ్చుతనకే అని చెప్పాలి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం, తమ కోరికలను నివేదించటం ఆడవారికి సహజమైన లక్షణమే. చిట్టి చెల్లెలు సినిమాలోని అనే పాట గుండె లోతుల్లోని ఆవేదనని, ఆక్రోశాన్ని అద్భుతంగా వినిపిస్తుంది. మనసు మాంగళ్యం సినిమాలో అనే పాట భావోద్వేగాలకి పట్టం కడుతుంది. దాశరథి గారికి శ్రీకృష్ణుడి మీద వల్లమాలిన అభిమానం. మాతృదేవత సినిమాలోని అనే స్వచ్ఛమైన భక్తి భావనని తట్టి లేపే పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. తేనె మనసులు సినిమాలోని అనే పాట అయితే నిజంగా పారిజాత సౌరభాన్ని విరజిమ్ముతుంది. అనే మంచి మనసులు చిత్రంలోని దాశరథి గారి గీతంలో ప్రేయసీ ప్రియులకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండే బలమైన నమ్మకం ప్రతి పదంలోనూ ధ్వనిస్తుంది. అలాగే అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని హృద్యంగా చూపిస్తూ కంటతడి పెట్టించిన రక్త సంబంధం సినిమాలోని అనే పాట బండరాళ్లని కూడా కరిగించేంతటి కరుణ రసాన్ని కురిపిస్తుంది. ఆనాటి యువకుల్లో చక్కటి ప్రేమావేశాన్ని కలిగించిన పాటల్లో మంచి మనిషి సినిమాలోని అనే పాట ఖచ్చితంగా గుర్తు చేసుకోవలసిందే. ఇక కన్నె వయసు హుషారుని గాలి తరంగంలా వర్ణించే పాట ప్రతిజ్ఞాపాలన్ సినిమాలోది. అనే పాట అయితే మనసుల తుళ్ళింతలకి అద్దం పడుతుంది. నవరాత్రి సినిమా పాట అయితే మత్తులో గమ్మత్తులని మైమరపించేలా చూపిస్తుంది. ఇక విరహ వేదనని ఎంతో సున్నితంగా చూపించే పాటే పూలరంగడు చిత్రంలోని అనే పాటలో చెలికాడి రాక కోసం ఓ వలచిన హృదయం పడే ఆరాటానికి ఈ గీతం అద్దం పడుతుంది. కంచుకోట సినిమాలోని అనే పాట పంచకళ్యాణి గుర్రం పరుగులా ఉరకలెత్తేలా పులకింతలు కలిగిస్తుంది. రంగుల రాట్నం సినిమాలోని అనే పాటలో అయ్యవారు అనుగ్రహించేలా చూడమని అలివేలు మంగ అమ్మవారిని వేడుకోవటం వినసొంపుగా సహజంగా ఉంటుంది. మనిషిలో భావావేశాన్ని నింపటం కవులకి చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసాన్ని తొణికిసలాడేలా చూపించే అలాంటి పాటే భలే రంగడు సినిమాలోని ఎవరేమన్నా ఎన్నటికైనా గెలుపు నాదేలే. దాశరథి గారి కలం అందించిన మరో అపురూపమైన పాటే మోగనోము చిత్రంలోని పాట. ఎంతో హుషారైన ప్రణయ గీతం. విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. దాశరథి గారి వీణ పాటల్లో మరో ఆణిముత్యం లాంటిదే అమాయకురాలు చిత్రంలోని అనే పాటలో కృష్ణ భక్తికి, మురళీగాన పారవస్యానికి అద్భుతమైన వర్ణన కనిపిస్తుంది. తుళ్ళిపడే వయసుతో పోటీ పడేలా సాగే జల తరంగిణి లాంటి మరో పాటే ఇద్దరమ్మాయిల సినిమాలోని అంటూ సాగే పాటలో గడుసైన హుషారైన వర్ణన ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాశరథి గారి గీతాల్లో మరొక చక్కటి చెప్పుకోదగ్గ పాట రంగుల రాట్నం చిత్రంలోని కనిపించి అంతలో కన్నుమరుగాయి అనే పాట అయితే శృతి మెత్తని కన్నె హృదయపు లాలిత్యానికి అద్దం పడుతుంది. ఈ పాటలో నచ్చిన మగవాడికి
తనని తాను సమర్పించుకునే స్త్రీ ఎంతగా అతడి కోసం ఆరాటపడుతుందో ఈ 2 పంక్తులు వింటే చాలు. ఎద మీద నిదిరుంచు అడియాస లేదు, గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై నీ చరణ కమలాల నలిగిపోనీవా. ఆహా, అల్టిమేట్ అనే మాటకి ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ కావాలా? ఇక టీజింగ్ సాంగ్స్ లో సరదాగా సాగేది శ్రీమంతుడు సినిమాలోని అనే పాట. ఆడ మగ ముసిముసిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసిన చిలిపి గీతంగా చెప్పచ్చు. అలాగే ప్రేమ వైఫల్యాన్ని ఎత్తి చూపే విషాద గీతమే పూజ చిత్రంలోని తిరిగి పాట పాడునా అనేది గుండెల్ని పిండేసేలా అద్భుతంగా సాగుతుంది. అనే పాట శ్రీ రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్ సినిమాలోది. పూజ సినిమాలోని శ్రీరామ గానామృతమైన మరో పాట ఆర్ద్రమైన గీతం. ఇంకా గూడు పుఠాణి సినిమాలోని అనే పాట నిజంగా మనసుని మైమరపింప చేస్తుంది. ఆఖరుగా దాశరథి పాటల పయోనిధి అనే మాటని సార్థకం చేసిన గుండె తలుపుల్ని తట్టి పిలిచే కన్య వయసు సినిమాలోని అనే పాటైతే ప్రేమికుల అంతరంగాలని భావోద్వేగంతో స్పృశిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా దాశరథి గారి కళ నుంచి జాలువారిన రసరమ్యమైన పాటలు ఎన్నెన్నో. సినీ సంగీత ప్రపంచంలో దాశరథి గారి ముద్ర బలమైనది మాత్రమే కాదు, హృద్యమైనది కూడా. వారి జన్మదిన సందర్భంగా ఆ పాటల సాగరంలో ఓలలాడి తరించటం నిజంగా ఓ గొప్ప అనుభవమే, ఏనాటికి మర్చిపోలేని ఒక తీయటి జ్ఞాపకమే. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.